ములుగు జిల్లాలో అకాల వర్షం అన్నదాతలను ఆగం చేస్తోంది. ఏటూరు నగరం, తాడ్బాయి, వెంకటాపురం, వాజిడి మండలాల్లో వడగండ్ల వాన కురుస్తుంది. పాలిథిన్ కవర్ల సాయంతో పంటను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు రైతులు. మరికొన్ని చోట్ల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో కళ్ళాల్లో పోసిన ధాన్యం తడిసి ముద్దయిపోయింది. తడిసిన ధాన్యం చూసి రైతన్నలు తలడిల్లిపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షానికి నీటిపాలవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడ్లు వస్తే తడతాయి. రోజు దినం తప్పిన వాన పడతాను. వడ్లు ఎండుతలేవు. జర పరిస్థితి బాగాలేదు. మరి కప్పినా కానీ మళ్ళా దవనెత్తాను కిందికి వెళ్ళి ఎట్లా చెప్తారో జర రైతులు ఆదుకోవాలని. 10 రోజుల కిందనే ఒర్లు కోయక ముందుగా ఒర్లు అడ్డం పడ్డాయి. ఒర్లు అడ్డం పడి కింద పడ్డాయి. మిషన్లకు ఎక్కువ పైసలు అవుతున్నాయి. మరి రైతులకు జర సహాయం చేయాలి. మా శివాపురం గ్రామం, ఏటునగరం మండలం, ములుగు జిల్లా. గత పోయిన వర్షాకాలం అకాల వర్షాల గురించి రైతులు చాలామంది నష్టపోయారు. అయినా మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ యాసింగి పంట వేస్తే గత పోయిన 15 రోజుల క్రితం అకాల రాళ్ళ వర్షం పడి సగం ఒడ్లు రాలిపోయాయి. మళ్ళీ ఇప్పుడు నైట్ మళ్ళీ వర్షం గురించి చాలా వడ్లు ధాన్యం అంతా తడవడం జరిగింది. అమ్ముకునే పరిస్థితి లేకుంటుంది. కొద్దిగా ప్రభుత్వం మా కోసం దయతలిచి వెంటనే ధాన్యాన్ని తరలించితే కొద్దిగా రైతులు సేఫ్గా ముందుకెళ్తారని మా యొక్క మనవి.